Welcome to BSK Spoken English, and in today's class we are going to learn about the past perfect tense. So students, the definition of the past perfect tense is when two actions complete in the past, the first completed action is expressed in the past perfect and the second completed action is expressed in the simple past tense. It means what? It means students, when two actions కంప్లీట్ ఇన్ ద పాస్ట్, గతంలో రెండు పనులు అయిపోయినట్లయితే అందులో మొదటగా అయిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను మరియు రెండవసారి అయిపోయిన పనిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకోవడం జరుగుతుంది. అంతే, సింపుల్ అనమాట. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అక్కడ ఏంటి, గతంలో రెండు పనులు అయిపోతాయి, అయితే లాంగ్ సమయం వరకు అయిపోయిన పనినేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకున్నాము, మరియు తక్కువ టైంలో అయిపోయిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకున్నాము. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా మొదటగా అయిపోయిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకుంటాము, నెక్స్ట్ రెండవసారి అయిపోయిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటాము. అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ టూ సెంటెన్సెస్ని యాడ్ చేస్తున్నాం, రెండు సెంటెన్సెస్ని కలిపి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ కంజంక్షన్స్ అనేది యూజ్ చేయాలన్నమాట. వెన్, బిఫోర్, ఆఫ్టర్ అనే కంజంక్షన్స్ని యూజ్ చేస్తూ ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ని మరియు సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ని కలుపుతూ ఒక పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్గా మారుస్తామన్నమాట. అయితే స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక మనకు వచ్చేసి సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ నేమ్. ఫర్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ వి యూజ్ ద హెల్పింగ్ verb is had. Coming to the examples here, see, I had written homework before my father came. See the sentence clearly. I had written homework. Had means past perfect tense. So clearly it is mentioned, I had written homework before my father came. My father came, it is a simple past tense. I had written homework, it is past perfect tense. So the conjunction is before. It means ikkada before ane word oka past perfect tense sentence ni mariyu సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ని కలుపుతూ ఉందన్నమాట. డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాము, ముందు అయిపోయిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను మరియు తర్వాత అయిపోయిన పనినేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటామని చెప్పుకున్నాం. అది ఏ విధంగా, ఈ సెంటెన్స్ అదే విధంగా ఉందా అని చూసినట్లయితే ఒకసారి తెలుగులో కన్వర్ట్ చేసుకొని చూడండి. మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసిన, మా నాన్నగారు రాకముందే నేను హోంవర్క్ రాసిన అని అంటున్నాం. అంటే ఇక్కడ ఏది ముందలైపోయింది? ఎస్, ట్రూ, మీరు చెప్పింది కరెక్ట్. మనం ఫస్ట్ హోంవర్క్ రాసినాం, ఆ తర్వాతనే ఫాదర్ వచ్చిండు. ఎందుకనంటే ఇక్కడ నేను హోంవర్క్ రాసి మా నాన్న రాకముందే అని అంటున్నాం. అంటే ఏంది, ఐ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్, నేను హోంవర్క్ రాసిన బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఇది ఈ సెంటెన్స్లో మీకు డెఫినేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక నెక్స్ట్ వీతోని కూడా సేమ్, వీ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై టీచర్ కేమ్. మా టీచర్ రాకముందే మేము హోంవర్క్ రాసినాము. యూ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్, మా నాన్న రాకముందు నువ్వు హోంవర్క్ రాసినావు. దే హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్, మా నాన్న రాకముందే వాళ్ళు హోంవర్క్ రాశారు. ఈ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ మై ఫాదర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్, మా నాన్న రాకముందే అతను హోంవర్క్ రాశాడు. ఆ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ మీద రాయొచ్చు. ఇంకా ఎవరి పేరైనా సరే, మోహన్ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ టీచర్ కేమ్, టీచర్ రాకముందే మోహన్ హోంవర్క్ రాసేసిండు అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. నెగటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ just where there is had, we write hadn't. That's all. The structure is same because it is answer. Assertive, declarative, negative sentence kabatti. So assertive anagane first sentence subject తో స్టార్ట్ అవుతుంది. hadn't, verb,
ఆబ్జెక్ట్ అది క్లియర్గా. సో సేమ్ సబ్జెక్ట్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, నేమ్ అండ్ హ్యాడింట్. ఇక సెంటెన్స్ వచ్చేసినట్లయితే ఐ హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. అంటే ఏంటి ఇక్కడ, మా నాన్న రాకముందు నేను హోంవర్క్ రాయలేదు. మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదు. నేను మా నాన్న రాకముందే హోంవర్క్ రాసిన అన్నప్పుడు పాజిటివ్లో ఏమని చెప్పినాము, ఐ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసిన. ఇప్పుడు మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదు అని అన్నప్పుడు ఏం చెప్పాలి, ఐ హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. దిస్ ఈజ్ సింపుల్. సో లైక్ వైజ్ ఆల్ సెంటెన్సెస్. మేము మా నాన్నగారు రాకముందే లేదా మా టీచర్ రాకముందే మీరు హోంవర్క్ రాయలేదు అన్నప్పుడు ఏమనాలి, వీ హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ అవర్ టీచర్ కేమ్. నువ్వు హోంవర్క్ రాయలేదు అని అంటే ఏం చెప్పాలి, యూ హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. నెక్స్ట్, వాళ్ళు మా నాన్న రాకముందే హోంవర్క్ రాయలేదు అని అంటే దే హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఆయన మా నాన్న రాకముందే హోంవర్క్ రాయలేదు, మా నాన్న రాకముందే అతను లేదు ఇతను హోంవర్క్ రాయలేదు అన్నప్పుడు ఈ హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో లైక్ దట్ ఆమె రాయలేదు ఈయన రాయలేదు అన్నప్పుడు కూడా సేమ్ అక్కడ సబ్జెక్ట్ ఉపయోగిస్తూ రాస్తే ఈజీగా అయిపోతుంది. నౌ లెట్ us see the interrogative sentences. ఇంటరాగేటివ్ అనగానే మనకి ఏమర్థమవుతుంది, ప్రశ్నార్థక వాక్యాలు. ప్రశ్నార్థక వాక్యాలు అనగానే మొదటగా ఎవరితోని సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అనగానే సహాయక క్రియ, హెల్పింగ్ వర్బ్తోని స్టార్ట్ అవుతుంది. సో అసర్టివ్ సెంటెన్సెస్ అంటేనేమో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనగానే మనకి సహాయక క్రియతోని, హెల్పింగ్ వర్బ్తోని సెంటెన్స్ స్టార్ట్ అవుతుందని మనం చాలా క్లాసెస్లో చెప్పుకున్నాం, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. సో అందుకే మరి హ్యాడ్ ముందుగా ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్స్ వస్తాయి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ నేమ్. ఇప్పుడు సెంటెన్స్ ఏంటనంటే మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసినా అన్నప్పుడు ఏమనాలి, హ్యాడ్ ఐ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఒక్కసారి మనం అసర్టివ్ కానించి రిపీట్ చేసుకుందాం. అసర్టివ్ పాజిటివ్లో మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసిన అంటే ఏమన్నాము, ఐ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ అన్నాం. అదే అసర్టివ్లో నెగటివ్ అంటే మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదు అన్నప్పుడు ఏమనాలి, ఐ హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఇప్పుడు ప్రశ్నార్థక వాక్యాల్లో పాజిటివ్ సెంటెన్స్లో మరి ప్రశ్నార్థక వాక్యం అనగానే మొదటగా సహాయక క్రియ హ్యాడ్ వస్తుంది, తర్వాతనే కర్తలు సబ్జెక్ట్స్ వస్తాయి అనేది మీకు చాలా క్లాసెస్లో చెప్పుకున్నాము. అందుకే మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసినా అన్నప్పుడు హ్యాడ్ ఐ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఐ హ్యాడ్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఐ హ్యాడింట్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. హ్యాడ్ ఐ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసిన, మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదు, మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసిననా అని ప్రశ్న అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్, మా టీచర్ కానీ మా నాన్న కానీ రాకముందే నేను హోంవర్క్ రాసినా అన్నప్పుడు హ్యాడ్ వి రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో ఈ విధంగా నువ్వు రాసినవా, మా నాన్న రాకముందే నువ్వు హోంవర్క్ రాసినవా అన్నప్పుడు ఏమనాలి, హ్యాడ్ యూ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. వాళ్ళు హోంవర్క్ రాసిరా అన్నప్పుడు మా నాన్న రాకముందే హ్యాడ్ దే రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. నెక్స్ట్, ఆయన రాసిండా అన్నప్పుడు హ్యాడ్ హీ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సురేష్ రాశాడా అన్నప్పుడు హ్యాడ్ సురేష్ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో దిస్ ఈజ్ interrogative positive. Now let us see the interrogative negative sentences. Interrogative sentences are nothing but just same. Interrogative means the same thing like had first, next subject, but now it is, since it is negative, had changes to hadn't. That's all, same structure ఉంటుంది. ఇప్పుడు సెంటెన్స్ అయితే మనం ఇంట్రాగేటివ్ పాస్ట్ ఏమని చెప్పుకున్నాము, మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసినా అన్నాం. ఇప్పుడు మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదా, మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదా అని అంటున్నాం. అలాంటప్పుడు ఏమనాలి, హ్యాడింట్ ఐ రిటర్న్ హోంవర్క్
బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఇప్పుడు నేను ఒకసారి మన పాజిటివ్ నెగటివ్, ఇంట్రాగేటివ్ పాజిటివ్, ఇంట్రాగేటివ్ నెగటివ్ అన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాశాను. మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదు. మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాసినా, మా నాన్న రాకముందే నేను హోంవర్క్ రాయలేదా? ఈ యొక్క ప్రశ్నలకి ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ రిటన్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. I hadn't written homework before my father came. Had I written homework before my father came? Hadn't I written homework before my father came? ఈ విధంగా మీరు రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా టెన్సెస్లో మాట్లాడడం జరుగుతుంది. సింపుల్, జస్ట్ మేము చెప్పినటువంటి క్లాసెస్ పాటిస్తూ సేమ్ సెంటెన్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇదే సెంటెన్స్ అని కాదు, మీరు వర్బ్ చేంజ్ చేసుకొని చేసినట్లయితే ఈజీగా మీకు ఇంగ్లీష్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, మేము మా నాన్న రాకముందే మేము హోంవర్క్ రాయలేదా? హ్యాడింట్ వి రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. మా నాన్న రాకముందే నువ్వు హోంవర్క్ రాయలేదా అన్నప్పుడు హ్యాడింట్ యూ రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. మా నాన్న రాకముందే వాళ్ళు హోంవర్క్ రాయలేదా అన్నప్పుడు హ్యాడింట్ దే రిటర్న్ హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో సేమ్ వే ఆల్ దీస్ సెంటెన్సెస్ సబ్జెక్ట్స్ తీసుకొని మీరు చేసినట్లయితే ఈజీగా మీరు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు. సో నెక్స్ట్ క్లాస్ we will be learning about the past perfect continuous tense. Until then, goodbye.